వరుణ్ తేజ్ కుర్రాడు బాగుంటాడు, మంచి పొడగరి, ఉంగరాల జుత్తు, చూడగానే నచ్చేస్తాడు. దానికి తగ్గట్టుగా అడపాదడపా హిట్లు కూడా పడుతూనే ఉన్నాయి. కానీ క్రెడిటే దక్కడం లేదు. ముకుంద తొలి చూపుల్లోనే జనాలకి విపరీతంగా నచ్చేశాడు వరుణ్. ఆ హైటు అది జనాల కళ్లకు బాగా ఆనాడు. కానీ సినిమా సరిగ్గా ఆడలేదు. సినిమా బాగోపోతే హీరో ఎంత బాగా చేసినా, ఎంత అందంగా కనిపించినా ఉపయోగం ఏముంటుంది చెప్పండి. రెండో సినిమాగా కంచె విడుదలైంది, అద్దరిపోయింది. సినిమా సూపర్ హిట్. వరుణ్ ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపించాడు. నటన పరంగా ఇరగదీశాడు కూడా. కానీ ఉపయోగం ఏముంది? క్రెడిట్ మొత్తం దర్శకుడు క్రిష్ ఖాతాలోకి వెళ్లిపోయింది. తొలి విజయాన్ని అందుకున్న ఆనందం మాత్రం వరుణ్ కి మిగిలింది. ఇక మూడో సినిమా పూరి జగన్నాథ్ చేతుల్లో పడ్డాడు. సినిమా పేరు లోఫర్. పేరుకు తగ్గట్టుగానే సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్. అయితే పూరి స్టైల్లో కూడా వరుణ్ బాగా ఒదిగిపోయాడన్న పేరు మాత్రం వచ్చింది. నాలుగో ప్రయత్నంగా వచ్చింది ఫిదా. సూపర్ హిట్ అంటున్నారు. వరుణ్ కెరియర్ లోనే పెద్ద హిట్ అనే టాక్ కూడా ఉంది. అయితే క్రెడిట్ మాత్రం దర్శకుడు శేఖర్ కమల, హీరోయిన్ సాయి పల్లవి ఖాతాల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఎవరి నోట విన్నా సాయి పల్లవి మాటే. నిజానికి ఈ సినిమాలో వరుణ్ చాలా చక్కగా నటించాడు. ఆ పాత్రకు అంతకు మించి చేయడానికి కూడా ఏమీ లేదు. కానీ సాయి పల్లవి పాత్ర నటించడానికి బాగా అవకాశం ఉన్న పాత్ర. దాంతో చెలరేగిపోయింది. ఏదేమైనా సినిమా మాత్రం సూపర్ హిట్. సూపర్ హిట్ సినిమాలో నటించిన క్రెడిట్ మాత్రం వరుణ్ కి మిగిలింది. ఇది బాధపడాల్సిన విషయం ఏం కాదు. పాత్ర ప్రాముఖ్యతను పట్టించుకోకుండా కథని నమ్ముకుని పెద్ద పెద్ద నటులే ఘన విజయాల్ని అందుకున్నారు. ఇక్కడ కావాల్సింది విజయం. అది దక్కింది కదా, చాలు. కంగ్రాట్స్ వరుణ్.